హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఎండు చేపల టమాటా కర్రీ అండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రాసెస్లో అయితే మీకైతే నేనైతే చెప్పేస్తానండి. చాలామందికి ఎండు చేపలు అస్సలు ఇష్టం ఉండదండి. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టారంటే నేను చెప్పిన స్టైల్లో అస్సలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి. అంత టేస్ట్గా, అంత పర్ఫెక్ట్గా కుదురుద్ది అనమాట. నా స్టైల్లో అయితే మీకైతే చెప్పేస్తాను. ప్రాసెస్లోకి అయితే వచ్చేస్తే స్టవ్ అయితే వెలిగించేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇలాగా ఎండు చేపల ముక్కలు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఫస్టే ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టేసుకుంటే దాని పైన తోలంతా వచ్చేస్తుంది అనమాట. నీట్గా అలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఒక సైడ్ అయితే చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనండి. ఇంకా రెండో సైడ్ కూడా ఇలాగైతే చక్కగా తిప్పేసుకుంటే రెండు సైడ్లు కూడా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకుంటూ అటు ఇటు. ఓకేనండి. ఇంకా ఇలా అయితే 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అదే ఆయిల్ అయితే మనకైతే సరిపోతుందండి. నేనైతే ఉల్లిపాయల ముక్కలు అయితే 1 కప్పు అయితే తీసుకున్నాను. 1 కప్ అంటే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నమాట. తీసేసుకొని ఫస్టే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఇవైతే వేసేసుకున్న తర్వాత ఇందులోకైతే మనమైతే పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు చేపలు కదా మనం వేసుకున్నాయి, దాంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో వేసుకున్న తర్వాత సరిపోకపోతే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ వేసుకుంటే తినడానికి వీలుగా ఉండదండి. అందుకని స్టార్టింగ్లోనే తక్కువ చూసుకొని వేసుకోండి. ఇంకా ఇలా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని దీని మీద మూత అయితే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా 10 మినిట్స్ తర్వాత అయితే ఇంకా మూత తీసి చూస్తే ఇలాగైతే ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయండి. ఆయిల్లోనే మగ్గిపోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకైతే మనమైతే కారం అయితే యాడ్ చేసుకుందామండి. కారం అయితే కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. నేనైతే 3 టేబుల్ స్పూన్ల దాకా అయితే కారం అయితే యాడ్ చేసుకున్నానండి. కారం కూడా ఒక్క 5 మినిట్స్ అయితే కారం పచ్చి వాసన పోయేదాకా అయితే ఇలాగైతే ఒక్కసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకైతే టమాటాలండి, నేనైతే 1/2 కేజీ టమాటాల దాకా అయితే తీసుకున్నానండి. నీట్గా శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఇలాగైతే సన్నగా ముక్కలు అయితే కోసుకోండి ఫ్రెండ్స్. కోసుకొని ఇంకా ఇలాగైతే వేసుకొని ఒక్కసారి అయితే మొత్తం మిక్స్ చేసుకొని దీని మీద అయితే మూత అయితే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఇందులోకే టమాటాల్లోకే వాటర్ అయితే వస్తాయండి. ఆ వాటర్లోనే టమాటాలు మంచిగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. ఓకే, టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడైతే మనమైతే చేప ముక్కలు అయితే పక్కన అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అవి అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్.
ఇంకా ఇంకోసారి అయితే ఇలాగైతే చక్కగా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. ముక్కలన్నీ కర్రీలోకి అయితే కలిసిపోయేలాగైతే కలిపేసుకొని ఇందులోకి అయితే మనమైతే ఇప్పుడు దాకా అయితే వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోలేదు కదా ఫ్రెండ్స్. ఆయిల్లోనే ఇంకా టమాటాలో వచ్చిన గ్రేవీలోనే చక్కగా మగ్గిపోయింది కదా కర్రీ అంతా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా మనం చేసుకుంటే. ఇప్పుడైతే హాఫ్ గ్లాస్ వాటర్ దాకా అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మరీ ఎక్కువ పట్టదు. హాఫ్ గ్లాస్ వాటర్ అయితే చక్కగా సరిపోయిద్ది అనమాట. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకో 10 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందామండి. ఇంకా ఇప్పుడైతే వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఆయిల్ మొత్తం పైకి తేలుతూ టమాటాలు అన్నీ మెత్తగా మగ్గిపోయి చక్కగా గ్రేవీ కర్రీ లాగా బాగుంది కదండి. ఇంకా ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఎంత తినని వాళ్ళైనా సరే తింటారు. అస్సలు నీసు వాసన కానీ ఏమి ఉండదండి. చాలా మంచిగా పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. ఇంకా ఫైనల్గా అయితే మనమైతే కొత్తిమీర అయితే చల్లుకుందామండి. కొత్తిమీర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదైతే ఒక్కసారి అయితే వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఓకేనండి, ఇంకా అయితే దింపేసుకుందాము. ఇంకా ఇలాగ తీసుకుంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచిగా కుదిరిందో. చక్కగా వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటుంటే భలే ఉంటుందండి, కమ్మగాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.